ఊహించని పరిణామాలు ఎన్ని జరుగుతున్నా, ఊరడించే సంఘటనలు ఎన్నెన్ని సాక్షాత్కరిస్తున్నా, ఉసూరుమనే ఒడిదుడుకులు ఎదురవుతున్నా కాలచక్రం ఎవరికోసం ఆగదు. ఇది జీవిత సత్యం. చకచకా ముందుకు సాగే జీవన క్రమంలో వర్తమాన సంవత్సరం ఎన్నో దృశ్యాలను కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంటే, కనిపించని మరెన్నో దృష్టాంతాలు కాలగమనంతో పొంతం లేకుండా కంటి ముందు కదులుతున్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో 1995 సంవత్సరంలో ఊహించని విధంగా మార్పులు సంభవిస్తుంటే, సామాన్య ప్రజ మనుగడ మాత్రం ఊహిస్తున్న విధంగానే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సాగుతోంది. కాలగమనంలో క్యాలెండర్లు మారుతున్నాయి. 1995 మిగులుస్తున్న జ్ఞాపకాలు ఎన్నెన్నో. అధికార పీఠాన్ని తిరిగి చేజెక్కించుకున్న తెలుగుదేశం ఆ పార్టీ అధినాయకుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి కట్టుబడి అరగంటలోనే సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించారు. మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నారు. పూటకో వాగ్దానం చేసి పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులకు ఇదో కనువిప్పు. చారిత్రాత్మకమైన ఈ నిర్ణయంతో పాటు 1995 ప్రారంభంలోనే ₹2 కిలో బియ్యం, ₹50 రైతులకు హార్స్ పవర్ విద్యుత్ శక్తి వంటి ప్రజాకర్షక పథకాలకు తలుపులు తెరిచారు. చంద్రబాబు నాయుడికి కీలకమైన రెవెన్యూ, ఫైనాన్స్ జంట శాఖలను అందించడంతో అతనికి ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో నెంబర్ 2 స్థానం ఇచ్చినట్లయింది. ప్రధానమంత్రి పివి నరసింహారావు అసలు నిర్ణయాలే తీసుకోరనే అపవాదు ఉంటే, ఎన్టీఆర్ ఎంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారో అంతే ఫాస్ట్గా వెనక్కి తీసుకుంటారనే విమర్శ కూడా ఉంది. బహుశా ఈ తొందరపాటుతనం, మొండి విధానాలే ఆ తర్వాత ఆయన పార్టీ ముక్కలవడానికి దారితీసిందేమో. అయితే ఎన్టీఆర్ త్వరలోనే తన రాజకీయ రంగాన్ని వాస్తు దోషాల పేరుతోనో లేక అనారోగ్య కారణాల మూలంగానో సెక్రటేరియట్ వదిలిపెట్టి ఇంటి నుండే పరిపాలన సాగించారు. దీనితో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13 అధికార అనధికార ప్రముఖులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తీర్థయాత్ర స్థలంగా మారిపోయింది. ఆయన మంత్రివర్గ సభ్యులు సైతం ఎన్టీఆర్ను సందర్శించుకోవడానికే రోజులో ఎక్కువ భాగం వెచ్చించే పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పార్టీ కార్యకలాపాల్లోనూ పరిపాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలతో పాటు అటు ప్రతిపక్ష నాయకులు, ఇటు తెలుగుదేశం నాయకులు బాహాటంగానే ధ్వజమెత్తారు. అసలు లక్ష్మీపార్వతి జోక్యం అభూత కల్పనలేనని, కేవలం కొన్ని పత్రికలను అడ్డం పెట్టుకుని స్వార్థపరులైన రాజకీయ నాయకులు చేస్తున్న పనిగా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి అనుచరవర్గం ఆ వ్యాఖ్యలను త్రెప్పికొట్టింది. అయితే లక్ష్మీపార్వతి రాజకీయ జోక్యం, పరిపాలనలో ఆమె అదృశ్యహస్తం వంటి ఆరోపణలు ఎలా ఉన్నా, తెలుగుదేశం మాత్రం ఆమె అనుచరవర్గం, ఆమె పెత్తుకూల వర్గంగా చీలిపోయింది. అప్పటి వరకు తెరవెనక సాగిన రాజకీయాలు తెరతీసి ప్రత్యక్ష రంగస్థలంపైకి నేరుగా వచ్చాయి. అంతవరకు చంద్రబాబు నాయుడు ఇల్లు, సెక్రటేరియట్లో ఆఫీసు కేంద్ర బిందువుగా సాగిన రాజకీయ నాటకం తాలూకు రంగస్థలం వైస్రాయ్ హోటల్కు మారింది. ప్రజల ముంగిట ప్రభుత్వం కోసం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి వచ్చేసరికి ఆయన ఊహించని ఆగస్టు సంక్షోభంలో పూర్తిగా కురుకుపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలను, ఒకరిద్దరు మంత్రులను పార్టీ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంతో బహిష్కరించిన ఎన్టీఆర్ తన తమ్ముళ్లే తనపై తిరుగుబాటు చేసి హైదరాబాద్ వైస్రాయ్ హోటల్లో తమ రాజకీయ భవిష్యత్తు గురించి నాయకుడు చంద్రబాబుతో మంతనాలు జరుపుతూ ఉంటే, దిక్కుతోచని పెద్దాయన తన శ్రీమతి లక్ష్మీపార్వతిని వెంటబెట్టుకుని తన చైతన్య రథంపైన వెళ్లి సొంత గూటికి తిరిగి రమ్మంటూ ఆహ్వానించారు. అయితే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన పిలుపుకు ఎటువంటి స్పందన రాకపోగా ఎన్టీఆర్పై చెప్పులు పడటంతో ఆయన తన ప్రయత్నాలను విరమించి ప్రజలతోనే తనకు జరిగిన బాధను చెప్పుకుందామని పర్యటనకు బయలుదేరి వెళ్లిపోయారు. నేషనల్ ఫ్రంట్ నాయకులు, ఎన్టీఆర్ మిత్రులు రాజకీయ సయోధ్య కోసం చేసిన కృషి ఫలించలేదు. చంద్రబాబు నాయుడిని సమర్థించే ఎమ్మెల్యేలను లెక్కించమంటూ స్పీకర్ను పురమాయించిన గవర్నర్ కృష్ణకాంత్ తాను ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే సస్పెన్స్ను కొంత కొనసాగించటం, ఆ తర్వాత ఎన్టీఆర్ అకస్మాత్తుగా అనారోగ్యం పాలై హైదరాబాద్ మెడిసిటీ ఆసుపత్రిలో చేరటం, ఆ తర్వాత రోజైన సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో అప్పటి వరకు చెలరేగిన రాజకీయ దుమారం సద్దుమణిగింది. తమకు జరిగింది అన్యాయం అంటూ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష బెంచీల్లోకి వెళ్లిన కాంగ్రెస్ తన 26 మంది బలంతో చంద్రబాబు ప్రభుత్వం పైన
అడపాదడపా రాళ్లు విసిరినా అవి తగలకుండా తప్పించుకోవడంలో ముఖ్యమంత్రి చాకచక్యంగానే ప్రవర్తించారు. రోషయ్య రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి చెప్పుకోదగిన ప్రయత్నాలు ఏవీ చేయకపోవడం గమనార్హం. ఇక 2 సార్లు వెండి బంగారు పళ్ళ్యాల్లో తెలుగుదేశానికి అధికారం అప్పగించిన విజయభాస్కర్ రెడ్డి కనీసం అసెంబ్లీ ఛాయలకు సైతం రాకపోవడం రెండో డెవలప్మెంట్. ఇదిలా ఉండగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పంచన చేరి పబ్బం గడుపుకుంటున్నాయి. సీట్లు సర్దుబాట్లతోనే తమ రాజకీయ కార్యకలాపాలను నియంత్రించుకోవడం శోచనీయమైన విషయం. ఇక బీజేపీ తన రాజకీయ పట్టు కోసం ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నా అది ఆ పార్టీ నాయకుల ఆరాటం, ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోవటం స్పష్టంగా కనిపిస్తోంది. 1995 సంవత్సరంలో కనుమరుగైన ధృవతారల్లో రాజకీయ స్రష్టలు ఎన్జీ రంగాలు, పివిజి రాజులు ఉండటం రాజకీయ చరిత్రలో 2 ముఖ్య సంఘటనలు. పీపుల్స్ వార్ గ్రూప్ పైన విధించిన నిషేధాన్ని ఎన్టీఆర్ తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ నిర్ణయానికే కట్టుబడి పొడిగించారు. దీనితో సిబిఎన్ రాజకీయంగా స్టేటస్ కో ముఖ్యమంత్రి అనే పేరును తెచ్చుకున్నారు. ఫణిబాగ్జీ గ్రూప్ నాయకుడు మధుసూదన్ రాజ్ ఎన్కౌంటర్లో మరణించడానికి పోలీసులు చెప్పిన కథనానికి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వేసిన ఎంక్వైరీ కమిషన్ ఇంకా తన నివేదికను సమర్పించలేదు. మధు మరణం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నదని ఆనాటి హోంమంత్రి ఇంద్రారెడ్డి చేసిన ప్రకటన ఎంతో సంచలనం సృష్టించింది. లిక్కర్ బ్యారన్ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి హత్య నక్సలైట్లే చేశారని, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసు వర్గాలు ప్రకటించాయి. ఈ విషయంలో సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేసిన కాంగ్రెస్ కోరికను మరో ప్రశ్న వేయకుండా వెంటనే అమలు చేసిన చంద్రబాబు రాజకీయంగా తెలివైన నిర్ణయం తీసుకున్నా నక్సలైట్ల విషయంలో భవిష్యత్తులో ఆయన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని పరిశీలకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వేసిన తప్పటడుగులు లేకపోలేదు. ప్రతిపక్ష నాయకులు పి జనార్దన్ రెడ్డి, అమానుల్లా ఖాన్లు, నిమ్స్ డాక్టర్ సూర్యప్రకాష్ ఒక పేషెంట్పై అత్యాచారం జరిపారని చేసిన ఆరోపణలకు హడావిడిగా స్పందించి ఆ డాక్టర్ను సస్పెండ్ చేయటం, సదరు పేషెంట్కు 1,50,000 నష్టపరిహారం ఇవ్వటం ఒక ఉదాహరణ. తొలి దశలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలతో కాలం గడిపినా ఆ తర్వాత ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమాన్ని ఆయన ప్రకటించి అందులో భాగంగా ఆయన చేసిన ఆకస్మిక తనిఖీలు ప్రజల్లో సరికొత్త ఆశల్ని రేకెత్తించాయి. అయితే వారి సమస్యలు పరిష్కారం కాకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుందోనని ఒక ఆలోచన. రాబోయే సంవత్సరంలోని పార్లమెంటు ఎన్నికలపైన అన్ని రాజకీయ పార్టీలు దృష్టి సారించడంతో 1995 రాజకీయ రంగం తన తెర దించింది. ఒక ఉద్యమంగా ఊపిరి పోసుకొని సాగిన మహిళా చైతన్యం మద్యపాన నిషేధానికి నాంది పలికినా ఈ నిషేధ పరిణామ క్రమంలో దొర్లుతున్న అపశృతులు ఎన్నో. మాఫియా ముఠాలు తరలిస్తున్న విస్కీ బ్రాందీ సీసాలు, రాజకీయ నాయకుల అండదండలతో కల్తీసారా కంపుకొడుతున్న వేలాది గ్రామాలు ఈ మద్యపాన నిషేధ పటంలో చోటు చేసుకోకపోవటం శోచనీయమైన విషయం. ఏ కోణం నుండి చూసినా నిర్వీర్యమైపోతున్న మద్యపాన నిషేధ విధానం మరెన్నో విపరీత పోకళ్లకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం విస్మరించిందని చెప్పక తప్పదు. అడపాదడపా అక్కడక్కడా ఒకరిద్దరు మరణించడం మినహా ఆట్టే తీవ్ర సంఘటనలు జరగకపోవడం గుడ్డిలో మెల్లే. అంతకుముందు కొత్తగా బ్రౌవరీలకు లైసెన్సులు జారీ చేస్తూ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం, ఆ పైన రద్దు ఆయన అనుచర గణం మరచిపోలేని ఓ పీడకల. ఇదిలా ఉండగా మద్యపాన నిషేధ ఉద్యమం ఆరంభమైన నెల్లూరు జిల్లాలోనే ధూమపాన నిషేధానికి మరో ఉద్యమం ఊపిరిపోసుకుంటుందన్న దృష్టాంతం సిగరెట్ ప్రియులకు నిజంగానే ఘాటైన వార్త. రాష్ట్ర ఆర్థిక రంగం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రణాళిక సైజును 600 కోట్లకు పైనే కుదించడమనే చంద్రబాబు నిర్ణయం సమస్య సీరియస్నెస్కు అద్దం పడుతోంది. ఒకవైపు విద్యుత్ సంక్షోభంతో వ్యవసాయ పారిశ్రామిక రంగాల పరిస్థితి భయానకంగా తయారైంది. కరెంటు కోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ చీకటి రాజ్యంలో అభివృద్ధి ఏమిటంటూ వ్యాఖ్యానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పాత రికార్డులను మండించిన ఎండాకాలంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతే సగటును మించిన వర్షపాతం నమోదైనా క్యాచ్మెంట్ ఏరియాల్లో ఆశించిన వర్షం పడక జలాశయాలు చిన్నబోయాయి. చలిపులి మాత్రం ఇంకా కొరలు సారించలేదు. ధరల్ని అదుపు చేయడానికి కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు
చర్చలకే పరిమితమయ్యాయని చెప్పక తప్పదు. నిత్యావసర వస్తువులైన పప్పులు, నూనెలు, ఇతర వస్తువుల ధరలు మధ్యతరగతి సగటు మనిషికి అందుబాటులో లేకపోవటం ప్రభుత్వ వైఫల్యాలనే సూచిస్తున్నది. సింగిల్ నెంబర్ లాటరీలను ఎన్టీఆర్ ప్రభుత్వం నిషేధించటం గడిచిపోతున్న సంవత్సరం అందించిన ఒక విలువైన నిర్ణయం. తెలుగు చలనచిత్ర రంగం 1995లో తన రంగుల జెండాను రెపరెపలాడించడానికి రకరకాల ప్రయత్నాలు చేసింది. చలనచిత్ర పరిశ్రమ ఆటుపోట్లకు గురవుతున్నది. మద్రాసు నుండి టెక్నీషియన్లు హైదరాబాదులో షూటింగులకు హాజరు కాబోమని మొరాయించడంతో రెండోసారి పరిశ్రమలో కొంత అంతరాయం కలిగింది. అయితే కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎలాగో ఒకలాగు తమ షూటింగులను స్థానిక కళాకారులు, టెక్నీషియన్లతో నిర్వహించడం ప్రారంభించారు. ఇక రెండవ పరిణామం విప్లవం, తిరుగుబాటు సబ్జెక్టుగా తీసుకుని నిర్మించిన సినిమాలు వరుసగా బాక్సాఫీసుల్లో రికార్డులు బద్దలుకొట్టడంతో పాటు ఆర్ నారాయణమూర్తి అన్ని అటువంటి సినిమాలు నిర్మించడం, దర్శకత్వం వహించడమే కాకుండా ఇతరులు నిర్మించిన చిత్రాల్లో నటించటం, అవి విజయం సాధించడం ఒక కొత్త తరహా చిత్రాల నిర్మాణానికి నాంది పలికినట్లయింది. గతంలో ఇటువంటి చిత్రాలు విడుదలైనా ఆశించిన స్థాయిలో ఆడకపోవటం, ఇప్పుడు అవే చిత్రాలు నారాయణమూర్తి ఆధ్వర్యంలో కాసుల వర్షం కురిపిస్తుండడంతో ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయా అనిపిస్తోంది. బొంబాయి చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తొలి దశలో నిషేధించటం, ఆ తర్వాత ఆ చిత్ర దర్శకులు మణిరత్నంపై మద్రాసులో జరిగిన హత్యా ప్రయత్నం సంచలనం సృష్టించాయి. హైదరాబాద్లో తొలిసారిగా జరిగిన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆ తర్వాత జరిగిన ఫిల్మ్ సెంటనరీ సెలబ్రేషన్స్ నిర్వహించడంలో ప్రభుత్వం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బాధ్యతలను అప్పచెప్పి చేతులు దులుపుకోవడంతో అక్కడి అధికార యంత్రాంగం తన అసమర్థతను మరోసారి చాటి చూపించుకున్నది. భగవాన్గా భక్తులు కొలుచుకునే శ్రీ సత్యసాయిబాబా కరువు కాటకాల్లో కొట్టుమిట్లాడుతున్న అనంతపురం జిల్లా వాసుల దాహార్తిని తీర్చడానికి 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రికార్డు సమయంలో మంచినీటి ప్రాజెక్టును పూర్తి చేయించారు. బాబాల మానవతీత శక్తులు, మానవ సేవా మాట పక్కన పెడితే వినాయక విగ్రహాలు స్పూన్లతో ఇస్తున్న పాలన సేవించిన సంఘటనలు దేశ దేశాల్లో ఓ రోజు సంచలనం సృష్టించాయి. ఇదేదో గొప్ప విషయమేది కాదని శాస్త్రజ్ఞులు కొట్టిపారేసిన తెలుగు భక్తులు సైతం గణేష్ విగ్రహాలకు పాలు పట్టి తరించారు. ఈ ఏడాది మరో అద్భుతం సంపూర్ణ సూర్యగ్రహణం మన రాష్ట్రంలో పాక్షికంగానైనా ప్రజలను కనువిందు చేసింది. తెలుగు తరయ కరణం మల్లీశ్వరి మరో 2 విశ్వ రికార్డులను సృష్టిస్తే, క్రికెట్ చరిత్రలో ఈవరకే ఎన్నో సెంచరీలు సాధించిన మహమ్మద్ అజరుద్దీన్ 100వ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి క్రీడా ప్రపంచంలో మరో కిరీటాన్ని అందుకున్నారు. ఇవి వర్తమాన సంవత్సరం మిగిల్చిన కొన్ని జ్ఞాపకాలు. ఇందులో శుభ పరిణామాలు, చేదు నిజాలు రెండూ ఇమిడి ఉన్నాయి. కొనసాగే మా ఈ వార్తా యాత్రలో మరెన్నో సజీవ దృశ్యాలు మీ కళ్ల ముందుంచే ప్రతి ప్రయత్నాన్ని రాబోయే సంవత్సరంలో కూడా మీరు ఆదరించి ఆశీర్వదిస్తారని అభిలషిస్తున్నాం.